హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, పంచతంత్రం అందులో ఉన్నటువంటి అది సంపూర్ణ నీతి చంద్రిక. కథ అన్నది స్వీట్ కోటెడ్, అందులో నీతి అన్నది టాబ్లెట్. చిన్నపిల్లల సిరప్లు తీయగా వేస్తారు, అందులో కొంచెం పంచదార వేస్తారు స్వీట్నెస్ కోసం, ఎందుకంటే పిల్లలు రిజెక్ట్ చేస్తారు కాబట్టి. అలాగా కథల రూపేణ పిల్లలకి ఇంగిత జ్ఞానాన్ని, కామన్ సెన్స్ని, లెర్నింగ్ నేచర్ని, నేర్చుకునే తత్వాన్ని అది నేర్పితే వాడు జీవిత కాలం ముసలివాడైనా కూడా ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ సంపూర్ణ నీతి చంద్రిక మనకి ఆ బేస్నే ఇస్తుంది. ఇక్కడ నిన్నటి వీడియోలో ఆ పాటలిపుత్ర మహారాజు సుదర్శనుడు తన పిల్లలకి విద్య నేర్పించలేదు, పిల్లలు నేర్చుకోకుండా ఆడుకుంటున్నారని వాళ్ళని విమర్శించుకుని తదుపరి ఆత్మ విమర్శ చేసుకుంటూ, వాళ్ళు చదవమన్నారా, నేను చదివించలేదు కానీ పురుష ప్రయత్నం చెయ్యాలి కదా, నిద్రిస్తూ ఉన్న సింహం నోటిలోకి వచ్చి జంతువులు పడతాయా, అది వేటాడాలి కదా, కాబట్టి నా పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తాను అని ఆలోచించుకొని కాబట్టి ఇప్పుడు నా పుత్రులను విద్యాభ్యాసమునకై వలయు ప్రయత్నము చేసేదనని చింతించి ఆలోచించి, వలయు ప్రయత్నము అంటే అవసరమైన ట్రయల్ ఎఫర్ట్ చేస్తాను అని ఆలోచించి అచ్చటి విద్వాంసులతో ఇట్లని, అక్కడున్న విద్వాంసులతో అన్నాడు, నా పుత్రులు విద్యాభ్యాసము లేక క్రీడాసక్తులై తిరుగుచున్నవారు, ఎవరైనను వీరిని నీతి శాస్త్రము చదివించి మంచి మార్గమునకు త్రిప్పజాలిన వారు కలరా అనిన. ఆ సభలో ఉన్న పండితుల్ని ఉద్దేశించి ఆయన, నా కొడుకులు చదువు లేక, చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఆటలాడుకుంటూ, ఏ పబ్జీలో ఆడుకుంటూ, క్రికెట్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు, ఎవరైనాను వీళ్ళని నీతి శాస్త్రం వైపుకి, ఇంకేవేవో చెప్పలే, భారతము, రామాయణము, భాగవతము వీటిని కూడా నీతి శాస్త్రంలోకే చేరుస్తారండి. ఎందుకంటే అవి కూడా కథల రూపేణ మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి. కాబట్టి వాళ్ళని అవి చదివించి మంచి మార్గమునకు త్రిప్పజాలిన వారు గలరా, కెపబుల్, త్రిప్పజాలిన వారు, తిప్పగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారా, మూర్ఖులై క్రీడాసక్తులై తిరుగుతున్నారు నా కొడుకులు, వాళ్ళని మంచి వైపుకు మార్చగలిగే కెపాసిటీ ఉన్నవారు ఉన్నారా అని అంటే, విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఇట్లని, విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, రాజోత్తమ, ఇది ఎంత పాటి పని, మహావంశ జాతులైన దేవర పుత్రులను నీతివేదులను చేయుట దుష్కరము కాదు. అయ్యా, ఇదెంత పని, చాలా సులభంగా చేయొచ్చు. ఎందుకంటే మహావంశ సంజాతులైన, తన్ను పోషించేవాడు రాజు కాబట్టి రాజుని పొగుడుతాడు, అది సంభాషణ